నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల అనంతరం అల్లర్లపై సిట్ ప్రాథమిక దర్యాప్తు పూర్తి సిట్ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసిన అధికారులు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత కల్పించామన్న సిపి పిహెచ్డి రామకృష్ణ కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు స్పష్టం నగరంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన అభిమానులు కొండెక్కిన కోడి మాంసం ధర 300 రూపాయలు దాటేసిన చికెన్ రేటు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసింది ఏపీలోని పల్నాడు నర్సరావుపేట తాడిపత్రి తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు ఈ దర్యాప్తు చేసిన నివేదికను ఈ రోజు సిట్ అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు రాష్ట్రంలో ఎన్నికల రోజు తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికను అందజేసింది అనంతరం సీఈఓ ఎంకే మీనాకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక ఇచ్చింది ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత కల్పిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న ప్రదేశాన్ని ఇప్పటికే రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ముగిశాయని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు 2 సిఆర్పీఎఫ్ ఆర్మ్డ్ పోలీసుతో సుమారు 400 పోలీసుతో 3 అంచెల భద్రత కల్పించేందుకు విధిలో ఉన్నారని వెల్లడించారు స్ట్రాంగ్ రూమ్లోకి కలెక్టర్ జారీ చేసిన పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నామని అన్నారు ఫేషియల్ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్లకు వచ్చేవారిని గుర్తించడం జరుగుతుందని చెప్పారు వచ్చే ప్రతి ఒక్కరి వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించడం జరుగుతుందని చెప్పారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉందని 4 కన్నా ఎక్కువ మంది గుమిగూడినా కర్రలు మారణాయుధాలతో తిరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కౌంటింగ్ రోజు ఎవరికి బాణాసంచా పేల్చే అనుమతి లేదని ఆ కారణంగా ఇప్పుడే బాణాసంచా విక్రయదారులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు స్ట్రాంగ్ రూమ్స్ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించామని అటువంటి ప్రదేశంలో డ్రోన్స్ ఎగురవేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు ఎవరైనా పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు సుమారుగా 6,000 మంది సిబ్బందితో 13 సిఆర్పిఎఫ్ కంపెనీస్తో ఇంకా ఏపీఎస్పీ బలగాలతో 1,300 మంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సిబ్బందితో ఎలక్షన్స్ మ్యాక్సిమం పీస్ఫుల్గా జరపడం జరిగింది చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అంతా పీస్ఫుల్గా అయిపోయింది ఇప్పుడు ఈవీఎం మీ అందరికీ ఐడియా ఉంది ఇబ్రహీంపట్నం లిమిట్స్లో నిమ్రాన్ నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది 29 స్ట్రాంగ్ రూమ్స్లో టోటల్లీ మన 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మొత్తం 2 కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్ స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక 2 డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఇది మనకి నిమ్రాన్ నోవా 2 కాలేజెస్లో 2 కలిపి ఉంటాయి జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్ ఈ 2 చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన నటన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాలనటుడిగా మెప్పించి 2021లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆయన్ను హీరోగా నిలబెడితే ఆది సింహాద్రి చిత్రాలు స్టార్ హీరోల సరసన చేర్చాయి త్రిబుల్ ఆర్ మూవీలో అద్భుతమైన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుందాం ఆయన పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందోత్సాహాల ఆకాశాన్నంటాయి
జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అంటూ నినదించారు. భవిష్యత్తులో టీడీపీని హ్యాండిల్ చేయగలిగేది జూనియర్ ఎన్టీఆర్ఏనంటూ ఆయన అభిమానులు పేర్కొనటం కొసమెరుపు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. రెండో విషయం ఏంటంటే విజయవాడలో మా అన్నయ్య పుట్టినరోజు వేడిగ్గా గడుపుకున్నాం. అలాగే ఆది సినిమా థియేటర్లు కూడా చాలా రచ్చ చేశారు మన వాళ్ళంతా కూడా. అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా నందమూరి తారక రాముడికి జన్మదిన శుభాకాంక్షలు. అందులో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పైగా 41వ సంవత్సరం ఆయన అడుగు పెడుతున్నాడు. మేము ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎన్టీఆర్ తొక్కడానికి చాలా మంది చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఫ్యూచర్లో వస్తాడు, తెలుగుదేశం తీసుకుంటాడు. చికెన్ తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీరు షాక్కి గురి కావాల్సిందే. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా చికెన్ ధర ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి. మెనూలో చికెన్ వంటకం ఉండాల్సిందే. కానీ గత కొద్ది రోజులుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. విజయవాడ నగరంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్ రేటు 250 నుండి 280 రూపాయల మధ్య ఉండగా ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతుంది. మరో 15 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. మండుతున్న ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని, జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. విజయవాడలో గత ఆదివారం స్కిన్లెస్ కిలో 270 వరకు ఉండగా ఇప్పుడు 40 రూపాయలు పెరిగింది. కోళ్ల దానా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని, ఇవి కూడా రేట్లు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. ఇప్పటికే పెరిగిన కూరగాయలు, పప్పుల ధరలకు తోడు కోడి కూడా సామాన్యుడికి అందనంటోంది. మొన్నటి వరకు వారం రోజులకు ఒకసారి తినాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఆలోచించి మరీ తీసుకుంటున్నారు. నెలకు 4 సార్లు తినేవాళ్ళు 2 సార్లు తింటున్నారు. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు, కొమరిన్ ఏరియాలో పలు ప్రాంతాలను ఆదివారం నైరుతి రుతుపవనాలు తాకాయి. సాధారణంగా మే 22న దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాలను నైరుతి రుతుపవనాలు తాకాల్సి ఉండగా ఈ ఏడాది 3 రోజులు ముందుగానే తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతం వైపు పడమర నైరుతి గాలులు బలంగా వేయటం, భారీగా తేమ మేఘాలు ఆవరించడం, శనివారం నుంచి నికోబార్ దీవుల్లో వర్షాలు కురవటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ నిర్ధారించింది. కాగా ఈ నెల 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత అది ఈశాన్యంగా పయనించి 24వ తేదీ కల్లా మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. 24వ తేదీ తర్వాత అది మరింత బలపడి తుఫాన్గా మారి ఒడిశా తీరం దిశగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమం విజయవాడలో జరిగింది. టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంతో పాటు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు నిరూపమానమని కొనియాడారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రైల్వే పార్సెల్ ఆఫీస్ సమీపంలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి నివాళి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే, ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణువర్ధన్ హాజరయ్యారు. టంగుటూరికి నివాళులర్పించిన అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతమాతకు స్వేచ్ఛ వాయువులు ప్రసాదించడంలో ప్రాణాలకు తెగించి పోరాడిన తెలుగు జాతి ముద్దుబిడ్డలలో టంగుటూరి ప్రకాశం పంతులు ప్రధాన భూమిక పోషించారని కొనియాడారు. సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ మద్రాసు నడివీధుల్లో నిందించిన తన చొక్కా చించి దమ్ముంటే కాల్చుకోండంటూ సవాలు విసిరిన టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగు జాతిచే ఆంధ్రకేసరిగా కొనియాడపడ్డారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం భాషా ప్రయత్న రాష్ట్రాల్లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నీటిపారుదల రంగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా విజయవాడ నగరంలో కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టుకి ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శారవణమూర్తి గారు, దమ్మలపాటి చంద్రశేఖర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇతర మిత్రులందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించి
ఆయనని గుర్తు చేసుకుంటూ రాజకీయాల్లో అందరూ కూడా ఆయన ఆదర్శంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అనేక సంస్కరణలకి కేంద్ర బిందువు. రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లోనే సాగునీటి రంగం కానీ, అలాగే సాంఘిక సంక్షేమం కానీ, అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కానీ, ఇలాగా పరిపాలనలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీకి కూడా ఆయన మారుపేరు. అలాగే ధైర్యానికి కూడా ఆయన మారుపేరు. సైమన్ కమిషన్ని గోబ్యాక్ అని చెప్పని మద్రాసు నగరంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి దీశాలి ప్రకాశం పంతులు గారు. ఆయన ముఖ్యమంత్రిగా కొద్దికాలం పనిచేసినప్పటికీ కూడా అనేక సంస్కరణలకి ఆయన ఆద్యుడు. కాబట్టి ఈరోజు ఆయన్ని ఘనంగా ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో మా ప్రభుత్వం కూడా నడుస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం గారి 67వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రకాశం గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేటువంటి జరిగింది. ఆంధ్రకేసరి ప్రకాశం గారి జీవితం ఎంతో ఆదర్శదాయకమైనటువంటిది. దక్షిణ భారతదేశంలోనే స్వాతంత్ర సంగ్రామంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి గొప్ప త్యాగధనుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ప్రకాశం గారు. తదనంతరం జరిగినటువంటి ఇక్కడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసి, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కూడా జమీందారీ వ్యవస్థలను రద్దు చేసి ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి సంస్కరణలు చేపట్టినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు శ్రీ ప్రకాశం గారు. అటువంటి మహనీయునికి ఈ రోజున మనందరం గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే ఆంధ్రకేసరి ప్రకాశం గారికి కూడా భారతరత్న ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయవాది దమ్మలపాటి చంద్రశేఖర్తో కలిసి 33వ డివిజన్ కార్పొరేటర్ సర్వానందమూర్తి మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులకు భారత రత్న అవార్డు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఒక పత్రికలో ఎస్పీ బిందుమాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం ఉంది అని రాశారన్నారు. తమకు ఎస్పీ బిందుమాధవ్కు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ఎస్పీతో ఫోన్లో కూడా మాట్లాడలేదన్నారు. అవసరమైతే కాల్ డేటా సిట్ అధికారులు పరిశీలించాలన్నారు. పల్నాడు అల్లర్లపై ప్రమేయం ఉంటే నా పేరు ఛార్జ్ షీట్లో పెట్టుకోవచ్చు అని తెలిపారు. సమస్యాత్మక బూత్లు ఉన్నాయని చెప్పినా అక్కడ ఒక్క కానిస్టేబుల్ను మాత్రమే ఉంచారని లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతూ ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు.
తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని హైదరాబాద్లోనే ఉన్నానంటూ నటి హేమ విడుదల చేసిన వీడియోపై బెంగళూరు పోలీసులు స్పందించారు. తాము అరెస్టు చేసిన వారిలో హేమ కూడా ఉన్నారంటూ ఫోటోను రిలీజ్ చేశారు. ఫోటోలో ఆమె డ్రెస్ సేమ్ ఉండటం గమనార్హం. ఇక ఇప్పటికే రేవ్ పార్టీలో పాల్గొన్నందుకు హేమపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు తప్పుదోవ పట్టించేలా వీడియో రిలీజ్ చేయడంపై మరో కేసు పెట్టారని సమాచారం. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. కాపులను ఓటు బ్యాంకుగా చూసే పొలిటికల్ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆలా తారక రామారావు హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్లు, విదేశీ విద్య కల్పిస్తారో ఆ ప్రభుత్వాలకు ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ మద్దతు తెలుపుతుందని తెలియజేశారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆల తారక రామారావు ఆధ్వర్యంలో స్టేట్ కార్యాలయంలో కాపు నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే బోండామ అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు ఆదేశాలతో పేద పిల్లలకు కందిపప్పు, బెల్లం, నూనె, గోధుమ పిండి, రాగి పిండి, శనగలను 50 మందికి పౌష్టికాహారంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి తారక రామారావు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వాలు అయినా కాపులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని, కాపులకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కాపు జాతిలో పేద ఆడపిల్లలకు పెళ్లి కానుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపు సంఘాలు పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. కాపులకు రిజర్వేషన్లు, విదేశీ విద్య కల్పిస్తారో ఆ ప్రభుత్వాలకు ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ మద్దతు తెలుపుతుందని అన్నారు. మాకు దశ దిశ నిర్దేశించేటటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఎక్స్ఎమ్మెల్యే, కాబోయే మినిస్టర్ మా బోండామన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో పేద పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్, పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది. ఇది మేము ఈరోజు చేసే కార్యక్రమం కాదండి. ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఏదో ఒక విధంగా మా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరపున చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు పేదలకు, అనారోగ్యవంతులైనటువంటి వారికి మా వంతు సహాయం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మనం ఎంత సహాయం చేసామన్నది కాదు, పేద పిల్లలకి మన వంతు సహాయం ఎంత చేసామన్నది ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నాయకులు, అంటే రాజకీయ పరంగా కాదండి, రాజకీయమైనా పర్లేదు, మా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరపున, తర్వాత మా కాపు సంఘాల తరపున మీరు ప్రతి ఒక్క పేద పిల్లలకు కానీ, ప్రతి ఒక్క పేదవారికి కానీ సహాయ సహకారాలు అందించాలని, వారికి మీ వంతు సహాయం చెయ్యాలని ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో 58 కాపు ప్రెసిడెంట్ లింగం రజని, ప్రసన్న, అలిమిలి శ్రీనివాసరావు, చలమశెట్టి శ్రీనివాసరావు, సంపర సురేంద్ర పాల్గొన్నారు. బాధితుల గొంతు వినిపించిన మీడియా స్వేచ్ఛపై కంచెర్లపాలెం పోలీసులు దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, స్వామి భక్తి కోసం అక్రమ కేసులు పెడుతున్న కంచెర్లపాలెం పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తుందన్నారు. తప్పుడు కేసులు పెట్టిన కంచెర్లపాలెం పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాడేపల్లి ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహిళలపై జరిగిన దాడిని లైవ్లో చూపించారని, సీఎం సజ్జల డైరెక్షన్లోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే
చీఫ్ సెక్రటరీ గారి స్వామి భక్తి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. మరి లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది. చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1, A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఇక పెండారా బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇక TV5 అన్నీ వచ్చేస్తాయి. అంటే ఎటుపోతూ ఉంది? మీరు మీడియా మీద దాడి చేస్తూ, మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులకు గొంతు వినిపించకూడదా? అది నేరమా? రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఒక కళ అని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిగాని గురునాథం అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని పేర్కొన్నారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తీసుకుని వచ్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిగాని గురునాథం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న దాడులను ప్రజలకు తెలియజేయాలని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అన్నారు. రాజకీయాల్లో జగన్ ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేతలే గొడవలు చేసి ఆ నిందలు టీడీపీ పార్టీపై మోపుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఓడిపోతున్నామని తెలిసి కూడా వైసీపీ నేతల ఆత్మధైర్యం దెబ్బతినకూడదని జగన్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. జగన్ పార్టీకి 45 సీట్లు కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి రావడం కళ అని అన్నారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తీసుకుని వచ్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుమించి వేరేదేం లేదు. ఇక్కడ వేరే అంశం నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని ప్రక్రియలు కూడా భాగంగా మొగుని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోల్ మేనేజ్మెంట్ స్కిల్స్లో భాగంగా, తను ఎత్తుగడలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని తన కన్సర్న్లో పెట్టుకొని రెచ్చగొట్టి హింస ఈ రాష్ట్రంలో ప్రజ్వలిల్లాలా, పోలీస్ వ్యవస్థ దెబ్బతిన్నట్టుగా కనిపించాలా, అభద్రతాభావంతో వైఎస్ఆర్ పార్టీ ఉందనేటువంటి ఒక భ్రమని సృష్టించడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే నిన్న జరిగినటువంటి అనంతపురంలో జరగనివ్వండి, తిరుపతిలో జరగనివ్వండి, మాచర్లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. ప్రజలకు కూడా కనపడి ఇంకా దీని మీద సిట్ వేయటం, దాని ముందు అనిల్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ స్పష్టంగా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని మా మీద పోలీసుని ప్రయోగించి ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా రావాల్సినటువంటి ఎలక్షన్ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపించారు. అందువల్ల మేము ఇబ్బంది పడ్డాము, ఓడిపోబోతున్నామని స్పష్టంగా చెప్పినట్టుగా చెప్పారు. క్లాప్ వాహనాల డ్రైవర్లకు 2 రోజుల్లో ఈ నెల వేతనం చెల్లిస్తామని స్వయంగా ట్రాన్స్పోర్ట్ సంస్థ హామీ ఇచ్చిందని సిపిఎం నగర కార్యదర్శి దొనిపుడి కాశీనాథ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం జూన్ 15 వరకు గడువు ఇచ్చామని, ఈలోగా పరిష్కరించుకుంటే మరలా సమ్మె చేపడతామని హెచ్చరించారు.
సమయానికి వేతనాలు అందక క్లాప్ వాహనాల డ్రైవర్లు నిరసన బాటపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నేడు స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఆఫీసుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని వెనక్కి పంపారు. దీంతో కార్మికులు తమ ఆవేదన చెందారు. జీతాలు పడకపోవటం, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉందని, ఈఎంఐలు చెల్లించడానికి వడ్డీలకు అప్పు చేయాల్సి వస్తుందన్నారు. కాగా సిపిఎం నేత కాశీనాథ్ మరియు సిఐటియు నాయకులు సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిన డిమాండ్లను వారి దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యంగా సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ నెల వేతనాలు మరో 2 రోజుల్లో చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని తెలిపారు. జూన్ 15వ తేదీ వరకు యాజమాన్యానికి గడువు ఇచ్చామని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. నగరంలో క్లాప్ ఆటో డ్రైవర్లు 230 మంది ఉన్నారు. ఈ 230 మందికి సంబంధించినటువంటి జీతాలు కానీ అగ్రిమెంటు సమ్మె కాలంలో ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో 18,500, ఆ 18,500 అమలు జరపడంలా మిగిలిన వర్కర్లకి కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక మేరకి అమలు జరిగినాయి, కానీ క్లాప్ ఆటో డ్రైవర్లకి ఆ 18,500 అమలు జరగల. రెండో విషయం, ఈ సమ్మెలో వెళ్లకుండా వీళ్ళు పాల్గొనకుండా ఉన్నందుకు గాను కంపెనీ తాలూకు వాళ్ళు ఒక అగ్రిమెంట్ పరోక్షంగా ఇండైరెక్ట్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు లోపాయికారి. ఆ అగ్రిమెంట్ ఏంటంటే 15,000 ఇవ్వాలని చెప్పని, ఇస్తామని, అంటే 12,500 నుంచి 15,000 ఇస్తామని. కాబట్టి అది నమ్మి కార్మికులు సమ్మెలోకి రాలా. ఇప్పుడు ఆ 15,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకని అదేమంటే తర్వాత అంటున్నారు, మేము అసలు 15 మీద లేము, అగ్రిమెంట్ అయింది గవర్నమెంట్తో 18,500, ఆ 18,500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది రేపిస్తారా, ఎల్లుండి ఇస్తారా, ఎట్లా ఇస్తారని చెప్పనేది తేల్చుకోమని చెప్పాం. ఇప్పుడు ఇచ్చేటువంటి శాలరీ కూడా ఈ మంత్ శాలరీ ఆగి ఉంది. ఆ మంత్ శాలరీ ఇవాళ తారీఖు 20, ఇంతవరకు పడలేదు. ఈ శాలరీని రేపు సాయంత్రం లోపు, ఎల్లుండి ఉదయం లోపు ఈ శాలరీకి సంబంధించినటువంటిది వేయాలని చెప్పనేటువంటి డిమాండ్. గత ప్రభుత్వం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 2న 3 ఏళ్ల కిందట ఈ క్లాప్ డ్రైవర్లకి 18,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి క్లాప్ ఆటోలని మొత్తం తడి చెత్త పొడి చెత్త వాహనాలని రిలీజ్ చేశారు. ఇది కాంట్రాక్టర్లు తీసుకొని అన్యాయంగా మాకు 9,150 రూపాయలు స్టార్టింగ్ జీతం ఇచ్చారు. ఆ 9,150ని సంవత్సరం తర్వాత గట్టిగా నిలదీస్తే ఒక 10,200 చేశారు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు 11,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ప్రతి నెల ఇచ్చే పని లేకుండా 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతం 15వ తారీఖు, 15 నుంచి 22, 23 తారీఖుల దాకా ఇస్తున్నారు. ఈఎస్సీ పిఎఫ్ కూడా కట్ అవ్వకుండా ఏదో ఏంటి అని అడిగితే 6 నెలలకోసారి ఈఎస్ఐ డబ్బులు వేయడం, ఏమన్నా గట్టిగా నిలదీసి మనం మాట్లాడితే ఉద్యోగాలను ఆపేస్తాం అంటాం, లేదంటే మిమ్మల్ని విధుల్లోకి రానివ్వం, మిమ్మల్ని పనులు చేయనివ్వం, మీ మీద అది ఇది ఏదోటి పెట్టి బెదిరించి తీసేస్తామని యాజమాన్యం కఠినంగా ఈ క్లాప్ డ్రైవర్ల మీద తీసుకుంటుంది. ఇది 18,500 రూపాయలు గవర్నమెంట్ జీతం వదిలినా ఇది 18,500 కాదని చెప్పి కాంట్రాక్టులు దోపిడీగా దోసేసుకుంటూ క్లాప్ డ్రైవర్లు అందరూ పొట్టగొడుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఏ ప్రభుత్వం వచ్చినా మా గురించి పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల అనంతరం అల్లర్లపై సిట్ ప్రాథమిక దర్యాప్తు పూర్తి. సిట్ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసిన అధికారులు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత కల్పించామన్న సిపి పిహెచ్డి రామకృష్ణ. కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు స్పష్టం. నగరంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన అభిమానులు. కొండెక్కిన కోడి మాంసం ధర 300 రూపాయలు దాటేసిన చికెన్ రేటు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.